ఆ మధ్య సినిమా వచ్చింది, వాడు ఏది అడిగినా కూడా నా సావు నేను సస్తా నీకు ఎందుకని అంటుంటారు. చాలామంది అలాంటి టీషర్ట్స్ కానీ అలాంటి భావన కానీ నిజంగా మైండ్లో పెట్టుకునే పాపం చాలామంది టీనేజర్స్ తిరుగుతుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఇదే ప్రశ్న, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నకి ఎదుర్కోకుండా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఏ ఫంక్షన్లకి రారు. అందుకనే చాలా సోషల్ గ్యాదరింగ్స్లో కలవరు. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అన్నది ఈ అన్సర్టెన్ సమాజంలో ఎవరు ఏది చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అని ఎందుకు అడుగుతాం? ఈ అడగడం కూడా ఒక రకమైన క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ అనేది ఏంటి అంటే, నిజంగా మా ఫ్రెండ్ ఒక ఆయన అంటుంటారు, చాలామంది మనుషులకి పక్క వాళ్ళ దుఃఖాల్లో ఉన్నంత ఇంట్రెస్ట్ నిజానికి తమ సుఖాల్లోనూ తమ అచీవ్మెంట్స్లోనూ కూడా ఉండదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా సెలబ్రిటీ ఎవరైనా ఏదైనా అయ్యారంటే ఆ న్యూస్ ఆ ట్రెండ్ ఇంత లెవెల్లో వెళ్ళిపోతుంది. కానీ అదే దానికి ఏదైనా కావాలి అంటే కూడా వాళ్ళు అంతలాగా సెలబ్రేట్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే తమ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు అదర్వైజ్ క్యూరియాసిటీతో ఉన్న వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ కండిషనింగ్కి మాత్రం మనం సమాధానం సిద్ధం చేసుకునే తీరాలి కదా.